వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు ప్రధాన సాక్షి సిఎస్ సతీష్ కుమార్ని దుర్మార్గంగా చంపి ఎలా రైల్లోంచి కింద పడేశారో చూసాం. ఫారెన్సిక్ రిపోర్ట్, పోలీస్ నివేదిక కూడా అది హత్యలని చెప్పి నిరూపించాయి. దాన్ని కూడా వక్రాక్షిలో జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ భుజాలు తడుముకుంటూ రకరకాల కథనాలు ప్రసారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గుమ్మడికాయల దొంగ ఎవట్రా అంటే భుజాలు తడుముకున్నట్టు వెంటనే గవ్వ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఏదో మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా చంపి నారాసుర రక్త చరిత్రని ఏ రకంగా ఆనాడు రాశారో ఇవాళ కూడా మళ్ళీ అదే రకంగా కట్టు కథలు, కట్టు కథనాలు, దొంగ ప్రెస్ మీట్లు, భుజాలు తడుముకోవటం. సిఎస్ సతీష్ని చంపడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సిఎస్ సతీష్ కుమార్ గారిని దారుణంగా చంపి రైలు పట్టాలు పక్కన పడేసిన పరిస్థితి మనం చూసాం. ఆయన చంపడం వల్ల లబ్ధి చేకూరేది ఎవరికి, ఎవరు తప్పించుకునే అవకాశం ఉంది? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు పరకామణి చోరీ అనేది భారతదేశంలోనే అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ చోరీ జరగటం అనేది హిందువుల మనోభావాలే కాదు, ప్రతి ఒక్క మనిషి మనోభావాలు దెబ్బతినే అంశం. అది ఇది ఒక చోరీగా మాత్రమే మనం చూడలేము. అది ఇట్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దట్ ఓన్లీ థెఫ్ట్. అటువంటి ఘోరమైన అక్రమానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఇందులో ఈ పరకామణి కేసులో కీలకమైన సాక్షి సతీష్ కుమార్, విజిలెన్స్ ఆఫీసర్. అప్పట్లో ఈయన గడిచిన 7 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యుటేషన్ మీద విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నాడు. సో ఇది పూర్వపరాలు ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే 2023 అక్టోబర్ 29న ఈ పరకామణి చోరీని మొదలుగా ఈయన ఐడెంటిఫై చేసింది విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్. ఆ తర్వాత అప్పట్లో అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండే. తర్వాత ఏం జరిగింది, సెప్టెంబర్లో దీన్ని లోక్ అదాలత్లో రాజీ చేశారు. చెట్టు కింద రాజీ చేస్తారు చూడు, చిన్న చిల్లర వ్యవహారాలు, అట్లా రాజీ చేశారు. రాజీ ఎందుకు చేయవలసి వచ్చింది ఒకటి. రెండోది, రాజీ చేసే అధికారం ఈ పర్టికులర్ ఆఫీసర్కి లేదు. పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నేను రాజీ చేశానని ఇతను వాన్మూలం ఇచ్చారు. ఆ పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఎందుకు రాజీ చేయవలసి వచ్చింది? మూడో అంశం, దొంగ దొరికినప్పుడు ఎవరైనా ఎలా శిక్ష పడాలా అని చూస్తారు, ఎలా రక్షించాలా అని వీళ్ళు ఎందుకు చూశారో దాని వెనకున్న పెద్ద మనుషులు ఎవరు? ఈ లోక్ అదాలత్ ఏదైతే జరిగిందో సెటిల్మెంటు, ఆ టైంలో భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండే. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉండి ఉంటుంది, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉండి ఉంటుంది. మరి వీళ్ళిద్దరికీ ఈ విధంగా గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ చేసిన ఇంకా పెద్ద మనుషులు ఎవరు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, విజిలెన్స్ రిపోర్ట్లో ఇదే సతీష్ కుమార్ లిఖితపూర్వక వాన్మూలం ఇచ్చారంటే, నాకు పెద్దల ఒత్తిళ్లు వల్ల నేను ఈ పని చేయవలసి వచ్చింది అని చెప్పాడు. చెప్పలా. ఈరోజు 6వ తారీఖు మొదటి విచారణకు అటెండ్ అయ్యాడు. ఇప్పుడు నిన్న జరిగిన దుర్ఘటన, ఆయన గుంతకల్ నుంచి బయలుదేరి తిరుమల సిట్టు వాళ్ళకి అది అటెండ్ అవటం కోసం విచారణకు వెళ్తున్నాడు. 1 గంట 2 గంటల మధ్యలో ట్రైన్లో నుంచి మరి చంపి కింద పడేశారో తెలియదు, తల మీద బలమైన గాయాలు ఉన్నట్టుగా, హత్య చేసినట్టుగా ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. సో ఇది పూర్వపరాలు ఇట్లా ఉన్నప్పుడు అక్టోబర్ 27న యాక్చువల్గా హైకోర్టు ఏం చేశారంటే, ఈ కేసు విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి డీజీ స్థాయి అధికారాన్ని చేత విచారణ చేయమన్నారు. లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేయటం కరెక్ట్ కాదు, ఆ లోక్ అదాలత్లో ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆయన కూడా విచారణ చేయమన్నారు. తర్వాత రవికుమార్ ఆస్తుల వ్యవహారాల మీద కూడా విచారణ చేయమన్నారు. ఈ విజిలెన్స్ ఆఫీసర్స్ వ్యవహారం మీద విచారణ చేయమన్నారు. సో అందులో భాగంగానే రవిశంకర్ అయ్యంగార్ అనే ఒక విచారణ అధికారి ద్వారా ఈ విచారణ నడుస్తూ ఉంది. ఈయన రెండోసారి విచారణకు వెళ్తున్న సందర్భంలో ఒకవేళ అటెండ్ అయ్యి ఉంటే ఎవరు ఒత్తిళ్ల వల్ల లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరిగింది అనేది ఇప్పుడు ఈయన ఉండేవాడు.
అంటే వాళ్ళు చెప్పాల్సిన విషయాలు చెప్తాడు, మనం బయటపడిపోతాం. ఇక్కడ మన కీలకమైన అంశాన్ని గమనించాలి. ఈయన వెళ్తుంది విచారణకి, ఈ విచారణకి అటెండ్ అయితే ఎవరి ఒత్తిళ్ల వల్ల నువ్వు సెటిల్మెంట్ చేసావు అనే క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చెప్పుండేవాడు. పెద్దల ఒత్తిళ్ల వల్ల అని అయితే చెప్పాడు గతంలో, ఇన్ రైటింగ్ కూడా ఇచ్చాడు. సో ఆ చెప్పినందువల్ల ఎవరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, వాళ్ళు ఎన్ని హత్య చేసి ఉంటారు అనేది ఒకటి స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది, ఎవరికైనా అనిపిస్తుంది లాజికల్గా ఆలోచిస్తే. ఇంకొక అంశం మనం ఆలోచించినట్టయితే గతంలో ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ప్రస్తావించవలసి వస్తే రెండు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే. ఆ పరిటాల రవి హత్యకి కారణం ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఆనాటి నుంచి నేటి వరకు అందరికీ తెలుసు, సాక్ష్యాలు లేవు. ఇప్పుడు పరిటాల రవి హత్య గావించినప్పుడు మొద్దుసీన్ని జైల్లోనే చంపేశారు. ఎందుకు? సాక్ష్యం ఉండకూడదని. అంటే ఒక అర్భకుడు చేత చంపించారు, ఇంకొక అతని ద్వారా చంపించారు. చంపింది అర్భకుడు కాదు, వేరే వాళ్ళు చంపి అతని మీద తోశారు, మళ్ళీ అతను కూడా చంపేశారు. తర్వాత మధ్యల చెరువు సూర్యుని చంపేశారు. తర్వాత అజీజ్ రెడ్డిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. తర్వాత మల్లికార్జున్ అని ఒక అతను అందులో ప్రత్యక్ష సాక్షి, అతన్ని చంపేశారు. డాక్టర్ సాంబశివరావు అని పోస్ట్ మార్టం చేసిన అతన్ని చంపేశారు, ఆయన ట్రైన్లో చంపేశారు. తర్వాత ఓం ప్రకాష్ అని ఒక అతను చంపేశారు. సో ఒక విషయం మనం ఆలోచించినట్టయితే ఎవరైతే ఆఖరికి దాంట్లో ఆఖరి వ్యక్తి పట్టోళ్ళ గౌతమ్ రెడ్డి ఎవరో సంథింగ్ పేరు నాకు ఇప్పుడు మంచి కరెక్ట్ గుర్తులేదు, మన మహబూబ్ నగర్ అక్కడ సంబంధించిన వ్యక్తి, ఆ కేసుతో సంబంధం ఉన్న ఉద్దేశంతో అంటే వీళ్ళ తరపున పాల్గొన్నాడు లేదంటే సాక్షి ఏదో మొత్తం మీద అతను కూడా చంపేశారు. అంటే దీన్ని బట్టి పరిటాల రవీంద్ర హత్య జరిగిన నేపథ్యంలో సాక్షులందరూ వన్ బై వన్ రకరకాల రీజన్ తోటి అనుమానాస్పద మృతి చెందారు. అంటే హత్య జరిగిన తర్వాత సాక్షులు లేకుండా చేయటం అనేది ఇటువంటి నేరస్తులు చేసే ఒక ప్రిన్సిపల్ అనమాట. అంటే వాళ్ళు సాక్షిని తుదిముట్టించేదాకా కేసు ఫైల్ క్లోజ్ చేయరు. కరెక్ట్. ఈ ఇన్వెస్టిగేషన్లు కూడా నడవను. ముందు సాక్షుల్ని ఎవరిని మిగలనివ్వరు. ఇది హత్య రాజకీయాలు చేసే నేరస్తులు చేసేటువంటి పని. సాక్షి లేదు కాబట్టి కేసు ఫైల్ క్లోజ్ చేస్తామంటారు వీళ్ళు కూడా. ఇప్పుడు పరిటాల రవి కేసు ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు సతీష్ కుమార్ విషయం మనం చూసినట్టయితే వీటికి లింక్ ఉందో లేదో అనేది మనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. రెండోది బాబాయ్ హత్య కేసు ఒకటి తీసుకుందాం. బాబాయ్ హత్య కేసు మొదలు గుండెపోటు అన్నారు, తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి, జగన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్. ఆ హత్య జరిగిన సందర్భం కూడా 2019 మార్చి 15న ఏమన్నారు, మొదలు గుండెపోటుతో చనిపోయారన్నారు, తర్వాత చంపేశారన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపేశారని బ్లేమ్ గేమ్ చేశారు. దాని తర్వాత పరిణామాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన శ్రీనివాసరెడ్డి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అందులో అతను ప్రత్యక్ష సాక్షి. అతనితో పాటుగా ఈ విషయం తెలిసినప్పుడు జగన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఒక ఫోన్ వస్తే భారతిరెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి తెలిసింది. వీళ్ళు సాయంత్రం వరకు వెళ్లకుండా సాయంత్రం హైదరాబాద్ నుంచి పులివెందుల హత్య జరిగిన ప్రాంతానికి వెళ్ళారు కారులో ఇద్దరే. ఆ కారు డ్రైవరు కంటిన్యూ జర్నీలో మాట్లాడుతున్న ఫోన్లన్నీ విని ఉండే అవకాశం ఉంది. సో ఆ డ్రైవరు నెక్స్ట్ డే చనిపోయాడు, నారాయణ యాదవ్. నెక్స్ట్ డేనే? ఎస్, నారాయణ యాదవ్ అతని పేరు. ఎందుకు చనిపోయాడు డ్రైవరు? తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు? చేయలేదు. చెప్తున్నా, ఈ విషయాలన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు? చెయ్యాలి కదా. ఇప్పుడు కేసులో 6 అనుమానాస్పద మృతి చెందినప్పుడు ఎందుకు మృతి చెందారు, కారణం ఎవరు, వెనకెవరున్నారు, ఈ కేసుకి దానికి సంబంధం ఏంటనేది విచారణ చేయకుండా వదిలేశారు. దీని మీద విచారణ చెయ్యాలని సునీతమ్మ 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని విచారించకపోవడం సిబిఐ కూడా తప్పిదమే కదా. తప్పిదమే. సిబిఐ తప్పిదాల్లో చాలా వాటిల్లో ఇదొకటి. సో ఈ విషయం పర్టికులర్గా సునీతమ్మ గారు పిటిషన్ వేశారు. దాంతోపాటుగా కల్లూరు గంగాధర్ రెడ్డి ఒకరు వాచ్మెన్, ఈ మధ్యకాలంలో వాచ్మెన్ రంగన్న మనం చూసాం, అనుమానాస్పద మృతి అది కూడా. తర్వాత అభిషేక్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు యంగ్ డాక్టరు. ఆయనకేం లింక్ సార్? ఆయనకి ఏంటంటే చనిపోయిన తర్వాత భారతమ్మ గారి తండ్రి డాక్టర్ గంగాధర్ రెడ్డి, అతని పేరు గంగిరెడ్డి అనుకుంటా, గంగిరెడ్డి గారు. ఆయన చనిపోయిన బాడీకి కుట్లేయకూడదు కానీ కుట్లేసాడు. ఆ కుట్లేయటానికి సహకరించింది డాక్టర్ అభిషేక్ రెడ్డి. ఓకే, గంగిరెడ్డి గారు చనిపోయాడు, అభిషేక్ రెడ్డి చనిపోయాడు. సో ఇద్దరు ఎందుకు చనిపోయారు? ఇది అనుమానాస్పద మృతి కదా. ఇద్దరు చనిపోవటం అనేది అనుమానాస్పద మృతే కదా, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లే కదా ఇద్దరు. సో ఈ విధంగా చూసినప్పుడు దస్తగిరికి మళ్ళీ హత్యాయత్నం జరిగింది. ఏది జైల్లో హత్యాయత్నం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే సాక్షుల్ని లేకుండా చేసే ప్రక్రియలో బాబాయ్ హత్య కేసులో కూడా సునీల్ యాదవ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ రిటర్న్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, బాబాయ్ హత్య కేసులో అనుమానాస్పద మృతులు 7 ఉన్నారు, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది విచారణ చేయలేదు, అసలు నేరస్తుల్ని పట్టుకునే దిశగా ప్రయత్నం జరగటం లేదు అని A2గా ఉన్న సునీల్ యాదవ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
అవును. సో కోర్టు ఇవన్నీ పరిశీలించమని చెప్పింది. సో ఈ 2 సంఘటనలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే హత్య చేసిన తర్వాత సాక్షుల్ని లేకుండా చేయటం అనేది ఈ నేరస్తులు చేస్తున్నటువంటి ఒక పాలసీగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ ఐడియా ఇట్లా ఉంది. సో ఇది దీనికి కనెక్ట్ చేసుకుంటే ఈ సతీష్ కుమార్ ఇప్పుడు విచారణకు అటెండ్ అయ్యి నోరు విప్పితే పెద్దల ఒత్తిడి అన్న విషయం మీద పెద్దలు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. ఏదో పేరు బయట పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ధర్మారెడ్డి బయట పెట్టినట్టు ఎస్, పెట్టవలసి వస్తుంది. సో అది పెట్టకుండా ఉన్నారు అంటే ఈ ఇన్వాల్వ్ అయిన పెద్దలే ఈయన్ని హతమార్చారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే హత్య జరిగే ముందు రోజున ఆయనతో ఏదో మొత్తం మీద సమావేశమై చర్చలు జరిగినట్టున్నాయి. కాదు నేను పేర్లు బయట పెడతానని ఆయన అంటున్నాడు గట్టిగా. ఎట్టకు పేర్లు బయట పెడతాడు, మనకు అనవసరం లేపేస్తే అయిపోద్ది అనే ఉద్దేశంతో ట్రైన్లో కింద పడేసి ఉంటారు. ఖచ్చితంగా నేను అనట్లా. ఇంకో విషయం చెప్తాను నీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈయన ఆత్మహత్య చేసుకునే పిరికి మనిషి కాదు, ఈ కేసు విచారణ ఎదుర్కొంటున్నాను, ఇది చాలా ఛాలెంజింగ్, ఉన్న విషయాలన్నీ నేను చెప్తాను, నా మీద ప్రెషర్స్ ఉన్నాయి అని ఇంట్లో చెప్పాడు. అంటే ఆత్మహత్య చేసుకుంటే గొడ్డలు తీసుకుని తనకు తాను వెనకాల కొట్టుకోడుగా ఒకటి. రెండోది, ఈయన ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నటువంటి రామాంజనేయులు అనే ఒక వ్యక్తి ప్రెస్లో ఏం చెప్తున్నాడంటే ఇతను ఆత్మహత్య అని కొంతమంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇది ఆత్మహత్య చేసుకునే టైప్ మనిషి కాదు ఇతను, ఖచ్చితంగా ఈయన మీద ప్రెషర్స్ ఉన్నాయని గతంలో మాకు చెప్పాడు, ఇతను నోరు విప్పితే ఎవరికి నష్టమో వాళ్ళు హత్య చేశారని చెప్పి అతను కూడా చెప్తున్నాడు, స్పష్టం చేశారు. ఒకటి. రెండోది, ప్రాథమిక విచారణలో హత్య అనేది ఒక ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. మూడో అంశం ఏంటంటే వీళ్ళు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 14 crores ఆస్తి దేవునికి రాసిచ్చారు. అంటే దొంగతనం చేసి దేవునికి ఆస్తులు రాసిస్తే చెల్లుకు చెల్లా అంటే దొంగతనం అంటే నేరస్తుడు కాకుండా పోతాడా? ఇది ఎక్కడ లాజిక్ అనేది అర్థం కావట్లా. ఆ 14 crores వాల్యూ మార్కెట్ వాల్యూ 40 crores అన్నారు. ఒకటి. రెండోది, అంటే 100 కోట్ల రూపాయలు దొంగతనం చేసి దాంట్లో కొంత దేవుడికి జమ వేస్తే ఆ కేసు లేకుండా ఎట్టపోతుంది. అసలు దొంగతనంగా సంపాదించిన ఆస్తిని దేవునికి ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నంబర్ టూ ఒకవేళ ఈ ప్రొసీజర్ ఉంది ఒకటి, రెగ్యులేషన్ నంబర్ 159 తిరుమల తిరుపతి దేవస్థానం రూల్ ప్రకారం ఎవరైనా ఆస్తులు దేవునికి ఇవ్వాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ ప్రకారం ముందు దాని పేపర్లో అనౌన్స్మెంట్ ఇవ్వాలి, ఈ సో అండ్ సో ఈ ఆస్తులు దేవునికి ఇస్తున్నారు, అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయాలి. అది జరగల, టైం ఇవ్వాలా, జరగల, బోర్డు రిజల్యూషన్ ఉండాలా, జరిగిందో లేదో చెప్పలా, పబ్లిక్కి తెలియపరిచిన తర్వాత ఈ కార్యక్రమం చేయాలా. మూడోది, ఈయన ఆస్తి దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దేవునికి అప్పటికి 25,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్. సో ఈ ప్రొసీజర్స్ అంతా వైలేట్ చేసి అంటే చెట్టు కింద సెటిల్మెంట్ లాగా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకొని ఈ 14 crores దేవునికి రాసిచ్చి రవికుమార్ అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా 500 కోట్లు అంటున్నారు, 600 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరైతే పెద్ద మనుషులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి రాపించుకున్నారు అనేది స్పష్టంగా తెలియవస్తూ ఉంది. అంటే ప్రాథమిక విచారణలో బయటకు వచ్చినటువంటి అంశం. సో ఈ సతీష్ కుమార్ అన్న అతను విచారణకి హాజరైతే ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనేది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ పెద్ద మనుషులే ఇప్పుడు ఇద్దరు, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆ టైంలో చైర్మన్గా ఉన్నాడు, అంతకుముందు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు పట్టుకున్నప్పుడు, సెటిల్మెంట్ అప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. సో ఈ విధంగా చూసినప్పుడు ఈయన నోరు విప్పితే ఎవరికి ప్రమాదం? గతంలో పరిటాల రవి కేసు, బాబాయ్ వివేక హత్య కేసులో కూడా సాక్షుల్ని తీసేశారు. ఇది అందులో ప్రక్రియల భాగంగానే సాక్షులను రూపుమాపే ప్రయత్నం జరిగింది. ఇది 1000 కోట్లకు సంబంధించిన రవికుమార్ ఆస్తులను రాపించుకున్నారు. ఇంకొకటి నేనేమంటానంటే ఈ రవికుమార్కి ఇప్పుడు మళ్ళీ ప్రాణగండం ఉండే అవకాశం ఉంది. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించవలసిన బాధ్యత దర్యాప్తు సంస్థల మీద ఉంది. రెండోది, సతీష్ కుమార్ కుటుంబాన్ని కూడా ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. మూడోది, ఈ కేసులో ఎవరైతే అధికారులు విచారణకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందో అటెండ్ అయ్యారో వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఇక నుంచి అయినా ఇమ్మీడియట్గా ఈ దర్యాప్తు సంస్థలకి ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మరి ఇంకొక సాక్షి మళ్ళీ అనుమానాస్పద మృతి చెందకుండా ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఆ సాక్షుల ద్వారా ఎక్కడ ప్రెషర్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎంత ఇతర రవికుమార్ ఆస్తులు విచారణ చేయమన్నారు, ఆ విచారణలో ఈయన ఎవరికి ఆస్తులు రాసిచ్చాడు, ఇవన్నీ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా వెలుగులోకి వచ్చినప్పుడు పరకామణి కేసులో పెద్ద మనుషుల తలకాయలు ఖచ్చితంగా, పెద్ద మనుషుల ప్రమేయం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. లేకుండా చిన్న స్థాయి ఎంప్లాయీ, ఏదో ఎస్ఐ సిఐ ర్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇంత పెద్ద భారీ స్కామ్కి చేసే అవకాశం లేదు. పెద్దల సపోర్టు, అండదండలు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇంత పెద్ద లూటీ జరిగిందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా రవిశంకర్ అయ్యర్ అనే అతను విచారణ సంస్థ అధికారిగా వీటన్నిటి మీద డీటెయిల్డ్గా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళంతా ఈ దర్యాప్తును పూర్తి చేసి డిసెంబర్ 2వ తారీఖుకి సీల్డ్ కవర్లో కోర్టుకి సబ్మిట్ చేయమని కోర్టు వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. ఆ ప్రకారంగా దర్యాప్తు వేగవంతం అవుతుంది. కొంతమంది పెద్ద మనుషులు భయపడి
హత్యకి పాల్పడ్డట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఏ విధంగా ఆలోచించినా కూడా. అందులో అయితే అనుమానం ఏం కనిపించట్లేదు. వైఎస్ వివేక కేసు కావచ్చు, ఇప్పుడు సతీష్ కుమార్ కేసు కావచ్చు, ఇలాంటి కేసులు, అందుట్లో జగన్మోహన్ రెడ్డి లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో సాక్షుల్ని ముందు అరెస్ట్ చేసి భద్రతపరచాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంది. ముందు ముద్దాయిలను పట్టుకుని కేసు విచారణ తర్వాత చేపట్టిన సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రక్షణ కల్పించాల్సిన, జైల్లో పెట్టి రక్షణ కల్పించాలి. ఇంకొక అంశం ఏంటంటే ఇందులో ఎన్ని డీవియేషన్స్ వచ్చినాయంటే, ఇప్పుడు ఒకటి ఈ ఆస్తులు రాపించడం అనేది వయలేషనే. రెండో అంశం మనం పరిశీలించినట్టయితే ఈ రవికుమార్ గతంలో ఒక 50-60 సార్లు ఇదే కార్యక్రమం చేసినట్టుగా, 1000 కోట్లు సంపాదించినట్టుగా ఒకటి ప్రాథమికంగా విచారణలోకి వస్తుంది. మూడో అంశం చూసినట్టయితే ఈయన ఆ టైంలో నొక్కేసి అండర్ గార్మెంట్స్లో పెట్టుకుంది 9.3 crores అని అంటున్నారు. కానీ వీళ్ళు రికార్డ్స్లో ఎఫ్ఐఆర్లో రాసింది మాత్రం 72 lakhs ఏదో రాశారు. సో అందులో కూడా కొంత మ్యానిపులేట్ చేశారు. ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది విచారణలో. ప్రాథమికంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో బంగారం కానీ డబ్బులు కానీ పోగొట్టుకుంటారు. అంటే కొన్ని దొంగలు దాన్ని దొంగిలిస్తారు. ఆ దొంగిలించినప్పుడు ఆ దొంగలను పట్టుకుంటారు పోలీసులు, విజిలెన్స్ రికవరీ చేస్తారు. 90 days లోపు రికవరీ చేయాలా, ఇది ఒక రూల్ ఉంది. రికవరీ చేసి ఆ కేసు క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత రికవరీ అయిన సొమ్ముని హుండీలో వేయాలి. కానీ ఇప్పుడు ప్రాథమికంగా ఈ విచారణ ద్వారా వెలుగులోకి వచ్చింది ఏంటంటే, ఇంతకు ముందు ఇట్లా రికవరీ చేసిన సొమ్ము అంతా కూడా హుండీలో వేయకుండా స్వామివారికి చెందకుండా అది పెద్ద మనుషులు జేబులో వేసుకున్నారని. ఎస్, ఇది అంటే సప్లిమెంటరీ కేసు అనుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి విచారణ చేస్తూ ఉంటే ఇటువంటి అంశాలు కూడా కొన్ని వెలుగులోకి వచ్చినాయి. ఈ విధంగా చూసినప్పుడు ఎంత సొమ్ము, ఎంత భారీ ఎత్తున పెద్ద మనుషులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దొబ్బేశారు అనేది కూడా ప్రధానంగా విచారణలో తేలాల్సినటువంటి అంశం. సరే, హిందువులు వెంకటేశ్వర స్వామిని ఎంత భయభక్తులతో ఆరాధిస్తారో, పూజలు చేస్తారో మనకు తెలుసు, మనం చూసాం. ఆయన ముందు దండం పెట్టుకుంటా కూడా వణుకుతా దండం పెట్టుకునే హిందువులు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? హిందువు కాని వ్యక్తులు తప్ప. ఆ తిరుమల తిరుపతి స్థానానికి వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేద్దాం, ఆయన ఆస్తులు దోచుకుందాం అనే ప్రయత్నం హిందువు అయితే ఎవడో చేయడు. ఇక్కడ 2 అంశాలండి. హిందువు కానటువంటి వ్యక్తులకి కీలకమైన బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, తిరుమలలో ఈ మధ్యకాలంలో బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్న తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. ఇందులో టెంపుల్ దేవస్థానం ఎంప్లాయీస్లో హిందువులు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం రిమూవ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ ప్రకారంగా ప్రక్షాళన చేస్తున్నారు. సో హిందూ దేవాలయంలో హిందువులు మాత్రమే ఉండాలనేది డెసిషన్ ఇప్పుడు తీసుకున్నారు, అది మంచి నిర్ణయం. అప్పట్లో ఏం చేశారంటే, ఇది ఒక ప్రాబ్లం అయితే ఆ చైర్మన్గా ఉన్నటువంటి బాధ్యతలుగా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హిందువులా కాదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ధర్మారెడ్డి గారిని కూడా ఎంక్వైరీ చేశారు. ఆయన కూడా చాలా విషయాలు నాకు పెద్దల ప్రెషర్ ఉంది అన్న విషయాన్ని కొద్దిగా బయటికి చెప్పాడు. సరే, ఆయన అప్రూవర్గా మారారు, పేర్లు చెప్పారని న్యూస్ వస్తుంది, అది నేను నమ్మటం లేదు. అది కరెక్టో కాదో మనకు తెలియదు. కానీ నాకు ప్రెషర్స్ ఉన్నాయి, దానివల్ల నేను మాట్లాడలేనన్న మాట అయితే చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ సతీష్ కుమార్ గారు ఉదంతం జరిగిన తర్వాత, ఆయన చంపేసిన తర్వాత ధర్మారెడ్డి గారు కూడా నిజాన్ని ఒప్పుకోవాల్సింది వాడో రేపు మనం చెప్పాడో తెలియదు. ఇప్పుడు ధర్మారెడ్డిని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందంటారా? ధర్మారెడ్డి ఒక్కరినే కాదు, ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ప్లస్ కల్తీ నెయ్యికి సంబంధించి ముఖ్యమైన పాత్ర, అంటే ఎవరైతే సాక్షులు లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నాడో వాళ్ళని రక్షించవలసిన బాధ్యత దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. సరే, సతీష్ కుమార్ చనిపోయాడు కదా, ప్రధానమైన కీలకమైన వ్యక్తి కదా, మరి కేసు నీరు కారిపోద్దా? సో నేనేమంటానంటే, ఈ సతీష్ కుమారు విచారణలో చెప్పబోయే అంశాలని సతీష్ కుమారు రిపోర్ట్ చేసే వ్యక్తి వాళ్ళ పై ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు, గంగాధర్ అని. ఓకే. సో ఆయనకి ప్రాథమికంగా ఇంతకు ముందే ఈయన చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది. చెప్పిన సమాచారం చెల్లుద్దంటారా? కాదు, చెప్పినట్టుగా ఆయన రిటర్న్గా చెప్పాడా, ఓరల్గా చెప్పాడా అనేది తెలీదు. అయితే ఇప్పుడు ఆయనకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందనేది నా పాయింట్. ఇందులో ఎవరైతే కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించకపోతే మిగతా 2 కేసుల్లో ఎలా అయితే సాక్షుల్ని హతమార్చేశారో అనుమానాస్పద మొత్తులు, వీళ్ళని రక్షించుకునే బాధ్యత ఉంది. దాని ద్వారా కేసును వెలుగు తీసే బాధ్యత అయితే దర్యాప్తు సంస్థకు ఉంది. సార్, మనం గత నుంచి చూస్తున్నాం, వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులు నేటినీటి కూడా ఈ పోలీసులు తేల్చలేకపోయారు, శిక్షలు వేయలేకపోయారు, కేసులన్నీ క్లోజ్ అయిపోయినాయి సాక్ష్యాలు లేక. వైఎస్ వివేక కేసు అలాగే సాగదీస్తున్నారు. పటేల్ రావు గారి కేసు సాగదీసి క్లోజ్ చేశారు. కనీసం ఇప్పుడు పరకామణి కేసు లేకపోతే ఇంకోటి కేసు నడుస్తూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అన్నీ నడుస్తూ ఉన్నాయి. అవి అవుతాయా, తేలవా, సాక్షులు ఉన్నారా లేదా, ఈ కేసులు తెలియదేప్పుడు విచారణ టైంకి సాక్షులు ఉంటారా పోతారా కూడా ఎవరికి తెలియదు.
కానీ తమ వ్యవస్థలో ఉన్న ఒక సీఏని దారుణంగా చంపి రైలు పట్టాలు పడేస్తే కనీసం ఈ కేసులన్న ప్రెస్టేజియస్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ వాళ్ళని పట్టుకుని శిక్షించే అవకాశం ప్రయత్నం చేస్తుందంటారా? ఖచ్చితంగా చేస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ప్రస్తావించిన రకరకాల కేసుల నేపథ్యం అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం డిఫరెంట్, ఇప్పుడున్న రాజకీయ ఈక్వేషన్స్ డిఫరెంట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల ప్రస్తావన తీసుకొచ్చి 12 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది, బెయిల్ మీదే ఉన్నాడు కదా, అది ముందుకు సాగట్లేదనే ఒక అంశం. అది సెంట్రల్ దర్యాప్తు సంస్థ సిబిఐ చేస్తున్నటువంటి, ఈడీ సిబిఐ సంస్థలు చేస్తున్నటువంటి కేసులు. దాంట్లో ఏంటంటే 125 డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు సార్. డిశ్చార్జ్ పిటిషన్స్తో పాటు ఆ కేసులో సుమారుగా 13 లక్షల పేపర్లు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అంటున్నారు. ఆనాడు ఇన్వెస్టిగేషన్స్ చేసిన ఆఫీసర్లు కూడా లక్షల పేపర్లు కోర్టులో పడేస్తే అవి ఎలా చదువుతారు మేజిస్ట్రేట్లు? ఎంతకాలం పడుతుంది? అది చాలా పెద్ద కాంప్లికేటెడ్ కేసు కాబట్టి లెందీగా టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. దీనికి తోడుగా ఏం జరిగిందంటే జడ్జీలు ఒక 10 మంది, 5 రిటైర్ అయ్యారు, 5 ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు కోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు ఆదేశాలు ఏమి ఇచ్చారంటే ఈ కేసు పూర్తయ్యేంత వరకు జడ్జిని ట్రాన్స్ఫర్ చేయొద్దు అన్నారు. ఒకటి. ఇంకొక అంశం, రిటైర్మెంట్ చేయకుండా ఆపలేరుగా. రిటైర్మెంట్గా ట్రాన్స్ఫర్ అంటే ఇంతకుముందు 5 ట్రాన్స్ఫర్. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది సార్, ఆ జడ్జిని ట్రాన్స్ఫర్ చేయొద్దని చెబుతుంది. వీళ్ళు కావాలని వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని 2 ఏళ్లకు రిటైర్ అయిపోయి జడ్జిని తీసుకొని చేయించుకుంటే ఆయన రిటైర్ అయిపోతే మళ్ళీ కొత్త జడ్జి రావాలి. ఇప్పుడు ఈ కేసు డిలే అవడానికి కారణాల్లో ఇదొక కారణం. రెండో కారణం మీరు అన్నట్టుగా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్థిక నేరస్తులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నమాట వాస్తవం. అయితే గతంలో ప్రభుత్వాలు సపోర్టు ఈక్వేషన్ డిఫరెంట్ ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఈక్వేషన్ డిఫరెంట్గా ఉండే. ఇంకొక అంశం మనం చూసినట్టయితే సిఆర్పిసి సెక్షన్ 309 ప్రకారంగా ఇటువంటి కేసులు ఏదైనా కూడా ట్రయల్ అనేది 6 monthsలో కంప్లీట్ అవ్వాలి. కానీ ఇది ఎక్కడ 12 సంవత్సరాలు? ఇంకొక అంశం, సుప్రీంకోర్టు వాళ్ళు అన్ని కోర్టులకి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులన్నీ సంవత్సరంలో పూర్తి చేయాలి దర్యాప్తు అని. మరి ఇది ఎక్కడ విచిత్రం మరి ఈ కేసు? సో ఏ విధంగా చూసుకున్నా కూడా రకరకాల కారణాల వల్ల కొన్ని కేసులు డిలే అవుతున్నమాట వాస్తవం. కానీ ఈ పరకామణి కేసు లేదా కల్తీనేయి కేసు కొద్దిగా వేగవంతం అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ పరకామణి కేసు చూసినట్టయితే December 2 నాటికి వీళ్ళు సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వమని చెప్పి కోర్టు వారు ఆదేశించారు. సో ఆ దిశగా మరి దర్యాప్తు సంస్థ ముందుకు వెళ్తుందని మనం ఆశిద్దాం. సార్, ఇప్పుడు సిఐ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ రకంగా అడ్డగోలుగా దారుణంగా చంపేస్తే రేపు ఏ సాక్షి వచ్చి నాకు తెలుసు, నేను చూశాను, పరకామణిలో దొంగతనం జరిగిందని చెప్పగలుగుతాడు? ఇక్కడ ప్రాబ్లం ఈ ఆర్థిక నేరస్తులు చేసేది ఏంటంటే, ఒకటి సాక్షులుగా ఉన్న వాళ్ళని వేరే వాళ్ళని చంపటం ద్వారా వీడు భయపడి సాక్ష్యం చెప్పకుండా ఉంటాడు. అవును, ఇది కూడా వాళ్ళ లాజిక్కే. అయినప్పటికీ సాక్షుల్ని 1 by 1 అయితే అనుమానాస్పద మృతులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే దర్యాప్తు సంస్థల మీద ఉంది ఖచ్చితంగా. వీళ్ళు కనుక ఒక పిటిషన్ ఇస్తే వాళ్ళు దీనికి ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వివేక హత్య కేసులో వాచ్మెన్ రంగయ్యకి కూడా 2 పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు, దస్తగిరికి కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ ఈ కేసులో కూడా మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం అయితే చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా ఎప్పుడు అనుమానాస్పద మృతిలో చెందుతారో తెలియదు. పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే వాళ్ళని హత్య చేయకుండా వీళ్ళని ఆపగలుగుతారనుకోవడం భ్రమే సార్. ఇందిరాగాంధీ గారి లాంటి వ్యక్తినే తన గార్డుల చేత చంపించిన వ్యవస్థలో ఉన్నాం మనం. అలాంటిది 1-2 కానిస్టేబుల్స్ పనికిరాని తుపాకులు ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీ గార్డులు పెడితే వాళ్ళ ప్రాణాలు కాపాడతారన్న భరోసా అయితే లేదు. వీళ్ళందరినీ ఎవరైతే సాక్షులుగా ఉన్నారో, ఎవరైతే నేరాలు చేసి కేసులు ఎదుర్కొంటున్నారో వీళ్ళందరినీ కాపాడాలంటే, ఆ కేసులు నీరుగారకుండా జాగ్రత్తగా చూడాలంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏదైనా రాజమండ్రి సెంట్రల్ జైలు దాంట్లో ఒక బ్యారక్లో పెట్టాలి సపరేట్గా. వీళ్ళందరికీ ఒక సపరేట్ సెక్యూరిటీ జైలు సిస్టమ్ పెట్టి, ఎందుకు ఈ మాట మీరు కూడా అనగలుగుతున్నారంటే, ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో లేకపోతే నేరస్తులు ఉన్నారో బాగా పవర్ఫుల్గా ఉన్నారు. అవును, ఆర్థికంగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు. దేశాన్ని పాలించే పెద్దల కంటే పవర్ఫుల్గా ఉన్నారు. అది ప్రాబ్లం. ఈ ఆర్థిక నేరస్తులు ఇందులో అన్నిట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పవర్ఫుల్లే. అది పొలిటికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, అన్ని రకాలుగా. కాబట్టే మనం కష్టం అవుతుంది రక్షించడం అనేది. అది పాయింట్ ఇక్కడ. అయినప్పటికీ కొన్ని కేసులు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కేసు మనం ఆశిద్దాం పాజిటివ్గా ముందుకు వెళ్తాము, అసలు వ్యక్తులు బయటకు వస్తారేమో. సో ఆ భయం ఉండబట్టే కదా ఈ హత్య జరిగింది. ఆ భయపడుతున్న వాళ్ళే ఈ హత్య చేశారు, ఎవరి పేరు బయటకు వస్తుందో అని. అది స్పష్టంగా తెలిసిపోతా ఉంది మనకి. ప్రజల ఆస్తులను లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఆ కోట్ల రూపాయలతో వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ అదే ప్రజల మీద పెత్తనం చేస్తూ ఇవాళకి వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే, ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటున్నాయంటే, ప్రభుత్వాలు కూడా చూస్తూ ఊరుకుంటున్నాయంటే, మరి ఈ దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్దామని ఈ పెద్దలు ఆలోచిస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలి. కరెక్ట్.
పరకామణి దొంగతనం కేసులో సతీష్ కుమార్ గారి హత్య వెనుక ఉన్న కుట్రదారుల గురించి, అలాగే గతంలో జరిగిన పరిటాల రవి, వైఎస్ వివేకానంద రెడ్డి కేసుల గురించి అద్భుతంగా విశ్లేషించి ప్రజల కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.